హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మినప సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం అయితే ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ మినపప్పుని దోరగా వేయించుకోవాలండి. చాలా తక్కువ మంట పైన ఎక్కువసేపు వేయించుకోవాలి. దీనికోసం అయితే నేను జిఆర్బి నెయ్యి అయితే వాడుతున్నాను. మనకు మినపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకొని చల్లారేంతవరకు ఈలోపు మనం కాజు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా తక్కువ మంట పైన ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని యాలకులు వేసుకొని ఒక గ్లాస్ మినపప్పుకి హాఫ్ గ్లాస్ మనం షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో మనం వేయించి పెట్టుకున్న మినపప్పు కాజు బాదం కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకొని షుగరు మినపప్పు పొడి అంతా మిక్స్ అయ్యేలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దాంట్లోనే మనము ఉండలకి సరిపడా నెయ్యి కూడా వేసేసుకొని కరిగించుకొని ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో వేసుకొని అంతా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని మనకి ఉండ వచ్చేలాగా చూసుకోవాలి. ఒకవేళ తక్కువ పడిందనుకో ఇంకా కొంచెం కూడా కరిగించుకొని వేసుకోవచ్చు. మనకు ఉండ వచ్చేసిందంటే టేస్టీ నేతి సున్నుండాలు అయితే రెడీ అయిపోతుంది. చూసినట్టుగా ఎంత టేస్టీ సున్నుండాలు రెడీ అయిపోయాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.